నమస్కారం. ఈ ఎపిసోడ్‌లోకి మీ అందరికీ స్వాగతం. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంస్థాపకులు. ఆయన విద్య, కాలేజీలు ఈ గొడవల్లోనే ఉండిపోయి ఎప్పుడు ఆయన పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మచారిగానే 1951లో చనిపోయారు. ఆయన మీద ఒక జోకు. ఈ జోకు చాలా మంది ఆజన్మ బ్రహ్మచారి అయిన వాళ్ళందరి మీద ఈ జోకు ఆపాదిస్తారు. నేను విన్నది మాత్రం సిఆర్ రెడ్డి మీద ఆపాదించిన జోకు. ఆయన్ని ఎవరో "ఏం రెడ్డి గారు మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు" అని అడిగితే, పాలు సమృద్ధిగా దొరుకుతుంటే నేను ఆవునెందుకు పెంచుకోవాలి? ఇది చాలామంది బ్రహ్మచారులకి ఈ జోకును ఆపాదిస్తారు. సిఆర్ రెడ్డి గారు మళ్ళీ నవ యువకుడై మన ఎదురుగా వచ్చి ఆయన్ని "సార్ మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు" అని అడిగితే ఆయన జవాబు బహుశా ఇలా ఉండొచ్చేమో: బతికుంటే బఠానీలు అమ్ముకోవచ్చు, బ్రతికుంటే బలుసాకు తిని బతకవచ్చు, పెళ్ళెందుకయ్యా చావడానికా అని బహుశా అంటారేమో. ఇది మారుతున్న కాలాలు, దాన్ని బట్టి మన జీవితాలు ఎలా మారుతున్నాయి. మార్పు సహజం, కానీ మంచి మార్పా చెడు మార్పా అనేది వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు దాన్ని మంచి చెడు అనుకుంటారు. 40-50 ఏళ్ల క్రితం ఆడపిల్లకు పెళ్లి చేయడానికి చెప్పులు అరిగిపోయేలాగా తిరిగేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో మగజాతి దేవర్ చూజింగ్, ఆడవాళ్ళు దేవర్ పర్సూవింగ్. కానీ అప్పట్లో ఈ వరకట్న సావులు కానివ్వండి, లేక ఇటువంటి ఆడవాళ్ళను వేధించడం, ఇవన్నీ విన్నప్పుడు ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్ రావాలి, అప్పటికి కానీ ఈ పరిస్థితులు మారవు, ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడితే ఇటువంటి వరకట్న పిశాచుల నుంచి దూరం ఉండొచ్చు కదా అని చెప్పని అనుకున్నారు. చాలా సినిమాలు వచ్చాయి, చాలా అభివృద్ధి అయింది. 50 ఏళ్లలో ఈ బండి చక్రం పూర్తిగా ఒక రౌండ్ తిరిగింది. చక్రం పూర్తిగా తిరిగి ఇప్పుడు ఆడవాళ్ళు కమాండింగ్ పొజిషన్లోకి వచ్చారు. దే చూస్ అండ్ మగపిల్లలు దే హ్యావ్ టు పర్స్యూ. ఈ 2-3 సంవత్సరాలుగా మనకు తరచుగా వినపడే వార్త, చాలామంది యువకులు, పెళ్ళి కావలసిన వాళ్ళు, పెళ్ళి అయిన యంగ్ దంపతుల్లో మగవాడు చంపబడుతున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది చాలా కోకొల్లలు, చాలా వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇది ఎంపవర్మెంట్ వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా విషయమా? నా ప్రస్తుత టాపిక్ అది కాదు. ఈ వార్తల్లో ఎప్పుడూ ఆ యువకుడు ఎవరేంటంటే ఒక హిందూ యువకుడు. మళ్ళీ మతాల పేరు తెస్తున్నానని మీరు అనుకోవద్దు. ఈ వార్తల్లో వచ్చే ప్రతి మగవాడికి మతం వచ్చి హిందూ మతం. రేర్లీ మీరు అన్య మతాల్లో, అంటే ముస్లిం మతంలో అటువంటి ఆత్మహత్య కానీ హత్య కానీ జరిగిందిగా మీరు చూసి ఉండరు. ఇది ఎందుకు అలా అవుతుంది? దీనికి మెయిన్ కారణం వచ్చి, మనం ఆడపిల్లని సశక్తురాలను చేసి ఆమెకి ఛాయిస్ ఆమె చేతిలో పెట్టాం. 30 ఏళ్ల క్రితం విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎంత పోరాడామో, ఇప్పుడు మెన్ ఎంపవర్మెంట్ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. మగవాళ్ళ మీద కేసులు, డౌరీ హరాస్మెంట్ కేసు, బాయ్ ఫ్రెండ్ చేత మర్డర్ చేయించడం, తనే మర్డర్ చేయడం, ఇటువంటివన్నీ చాలా తరచుగా వినపడుతున్నాయి. కానీ 99% మనం వినే వార్తలన్నింటిలో ఆ యువకుడు, చనిపోయే యువకుడు హిందూ అయి ఉంటాడు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మన దగ్గర ఎంపవర్మెంట్ పేరుతో చాలా లిబరల్ చేసేసాం. ఆ లిబర్టీ అదునుగా చూసుకొని ఆడపిల్లలు మాట వినడం మానేశారు. వాళ్ళ కోరికలు ఎక్కువ. వాళ్ళకెంత ఒక పటాన ఎవరూ నచ్చరు, నచ్చినా ఒకరికంటే ఎక్కువ నచ్చుతారు.
వాళ్ళకి ఆస్తి, అందం, గుణం అన్నీ ఉన్నా గానీ ఇంకేదో ఒక గొంతెమ్మ కోరిక మిగిలిపోతుంది. ఆ కోరిక కొద్దీ ఫియాన్సీని చంపించడం, బాయ్ ఫ్రెండ్‌ని చంపేయడం. ఈ దెబ్బతో మాకు పెళ్లి వద్దు బాబోయ్ అని అందరూ భీష్మాచార్యుల్లాగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. పెళ్లి చేసుకొని ఏం సాధించాం అనే ప్రశ్నకు ఎవరి దగ్గర సరైన జవాబు దొరకదు. సిగరెట్ తాగిన తర్వాత సిగరెట్‌లో నీకేమొచ్చింది అని అడిగితే ఎలా అయితే జవాబు చెప్పలేమో, పెళ్లి చేసుకొని నీకు పెళ్లిలో ఏం ఒరిగింది అనే దానికి సీదా జవాబు ఎవరి దగ్గర ఉండదు. కానీ జీవిత భాగస్వామి దొరికింది. ఓల్డ్ ఏజ్‌లో నాకు తోడుంటుంది. ఇవి అసలైన నిజాలు. ఈ పిల్లలకి ఆ పెళ్లి భాగ్యం లేకుండా పోతోంది. ఇప్పుడు మతాల ప్రసక్తి తెస్తాను. ఇది ముస్లిమ్స్‌లో అటువంటివి ఎందుకు జరగవు? ఎందుకంటే ముస్లిమ్స్‌లో ముందు నుంచి ఆడపిల్లని ట్రెడిషను, కట్టుబాట్లు అని బాగా వంట పట్టిస్తారు. మన దగ్గర దేనికి నమ్మకం లేదు. దేని మీద నమ్మకం లేదు. మనం బ్రేక్ ది చైన్, బ్రేక్ ది షాకిల్స్, వి వాంట్ ఫ్రీడమ్. ఇది మన కొత్త నినాదం. అదే అక్కడ ఆడపిల్ల అన్నీ నేర్చుకుంటుంది, ఖురాన్ చదువుతుంది, దేవుడికి ఏది ఇష్టమో వచ్చేస్తుంది. ఆ తర్వాత దాంట్లో రాసినట్టుగా మగవాడికి ఏమి ఇష్టమో అని తెలుసుకుంటుంది. అక్కడ మగవాడిని చంపే ప్రసక్తే లేదు. రేర్ ఈవెంట్స్ అయి ఉండొచ్చేమో. ఎందుకంటే ఆడపిల్లకి స్వర్గంలో ఎలిజిబిలిటీ ఇచ్చేది మగవాడు మాత్రమే. మగవాడు హ్యాపీ అయితే నీకు స్వర్గంలో చోటు దొరుకుతుంది అని వాళ్ళకి బ్రెయిన్‌లో నాటుకుపోయింది. అందుకని ఏ ఆడపిల్ల డిస్కంఫర్ట్స్ గురించి ఎప్పుడు చెప్పదు. ఆ మతంలో ఏదో ఒక అన్నోన్ అట్రాక్షన్ ఉంది. మనం అనుకుంటాం అక్కడ పోతే ప్రతి వాడు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అనుకోవచ్చు, కానీ అది చీప్ ఆలోచన. అలా ఎవరూ 4 పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. నాకు తెలిసిన నా ముస్లిం మిత్రులు ఎవరు ఒకరికంటే కొన్ని పెళ్లి చేసుకోలేదు. అది ఊరికే అపోహ మాత్రమే. మన సినిమా యాక్టర్ ధర్మేంద్ర గారు హేమమాలిని గారిని పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం మతం తీసుకున్నారు అని ఒక వినికిడి. కానీ ఆయన 2004లో దాన్ని ఖండించారు. ఆయన పేరు దిలావర్ ఖాన్, ఆవిడ పేరు ఆయేషా అని చెప్పని. కానీ 2004లో ఆయన ఖండిస్తూ అటువంటివి ఏం జరగలేదు, నేను మతం మారాల్సినంత అవసరం నాకు రాలేదు అని. 2004లో బీజేపీ టికెట్ కోసం ఈ విధంగా ఖండించారా? నిజంగానే ఆయన మతం మారలేదా? దిలావర్ ఖాన్‌కి తెలుసు, ఆయేషా మేడంకి తెలుసు. సో మనం దాని గురించి పోకుండా అక్కడ ఉన్న బెనిఫిట్స్, ఆడపిల్లల్ని ఎలా పెంచారు, ఇది మన సబ్జెక్టు. అంటే మిమ్మల్ని మతం మారమని నేను ప్రోత్సహించడం లేదు. పెళ్లి కోసంగా మతం మార్చక్కర్లేదు. కానీ రాబోయే కాలంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మినిమం ఏమి నేర్పించాలి? ఒక వింత ఏందంటే, ఈ మధ్య కర్ణాటకలో జరిగిన బుర్ఖా వివాదం అప్పుడు బుర్ఖా వేసుకోవాలన్నా వద్దా అని రికమెండేషన్స్ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది మన హిందూ మహిళలే. మన హిందూ మహిళలు ముస్లిం పిల్లల్ని బుర్ఖా ప్రోత్సహిస్తూ వీళ్ళు మాత్రం వీళ్ళ ట్రెడిషన్స్ ఫాలో అయ్యారు. ఇది కొంత తమాషా అనిపిస్తుంది మన దృక్పథంలో. 2-3 కేసెస్ ఉన్నాయి నాకు తెలిసినవి. ఎవరైతే పూర్తి లిబరల్‌గా ఉండి చాలా హెప్ అండ్ హ్యాపెనింగ్ టైపు ఆడపిల్లలు ముస్లింతో పెళ్లి చేసుకొని వెంటనే పక్క రోజు నుంచే వాళ్ళు పూర్తి ముస్లిం సాంప్రదాయం పాటించడం, బుర్ఖా వేసుకొని పబ్లిక్‌లోకి రావడం, 5 సార్లు నమాజ్ చేయడం. హిందూ మతంలో ఉన్నప్పుడు ఇటువంటి సాంప్రదాయాలు అవన్నీ కట్టుబాట్లు ఏమీ లేవు అనేవాళ్ళు. ముస్లిం పిల్లవాడిని పెళ్లి చేసుకోగానే అందరూ సాంప్రదాయాలన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే మన పిల్లలు చెప్తే వింటారు, మనమే చెప్పడం లేదేమో ఆలోచించుకోవాలి. దీనికి ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ ఉంది. రిద్ధి జాదవ్ అని ఆవిడ ఇండిగోలో ఎయిర్ హోస్టెస్‌గా ఉండేది. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ అయిన అద్నాన్ షేక్ అనే పిల్లవాడిని, అతను యూట్యూబరు,
ఇన్‌ఫ్లుయెన్సరు. అతన్ని పెళ్ళాడింది. పెళ్ళాడిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూడాలంటే మీరు చూడొచ్చు. ఆవిడ అడ్నాన్ షేక్, ఆమె పేరు ఆయేషా ఇప్పుడు. ఒకప్పుడు రిద్ధి జాదవ్, ఇప్పుడు ఆవిడ పేరు ఆయేషా. ఆ చిన్న పిల్లవాడు స్కల్ క్యాప్ ఏసుకొని, సంవత్సరం పిల్లవాడు ఆయన సంకలో ఉన్నాడు. సో, ఆచారాలు పాటించడానికి చెప్పేవాళ్ళు కావాలి. నా ఉద్దేశంలో ప్రతి మతంలోనూ మంచి దాగుంది. ఆ మంచిని మనం తీసుకోవడం ఎంత మాత్రమైనా మంచిది. మన మతంలో కూడా చాలా మంచివున్నాయి. మనం ఫాలో కావడం లేదు. ఇస్లాంలో ఆడపిల్లని ఎలా పెంచుతారు అనే మాట అసూయ కొద్దీ నేను చెప్పిన మాట. ఇస్లాం మతంలో ఆడపిల్లని పెంచే తీరు చూసిన తర్వాత అంత కర్కశంగా బుర్కాల్లో దింపి బాధ పెడుతున్నారు అనుకున్నామే కానీ, వాళ్ళు సంసారానికి సరిపోయినట్టు నడుచుకుంటున్నారు అనే మంచితనం కూడా ఒకటుంది దాంట్లో. ఆ ఫ్యాక్టర్‌ని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. అంతేగాని మన ఆడపిల్లల్ని ఆ విధంగా కష్టపెట్టొద్దు. కానీ మంచి అలవాట్లయితే నేర్పించొచ్చు. ఫ్యామిలీ, రిలేషన్స్, ట్రెడిషన్స్, బంధనాలు అనుకోకుండా ఫ్రీగానే పాటించొచ్చేమో మన పిల్లలకి చెప్దాం. మీరు ఆలోచించండి. మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి. నమస్కారం.